సీకేడీ పేషెంట్ ఎక్కువగా నిద్రపోతున్నారు, డ్రౌజీగా ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? ఫస్ట్ రీజన్ మేము చూసుకునేది ఏంటంటే యాస్ ఎ నెఫ్రాలజిస్ట్ వాళ్ళ సీకేడీ లెవెల్ ఏ స్టేజ్‌లో ఉంది? క్రియాటినిన్, యూరియా లెవెల్స్ ఎలా ఉన్నాయి? అవి మరీ హై లెవెల్‌లో ఉండి డయాలిసిస్‌కి దగ్గరగా ఉంటే కూడా ఈ నిద్ర అనేది వస్తుంది. దాన్ని మెడికల్ లాంగ్వేజ్‌లో యూరిమిక్ ఎన్కెఫలోపతి అంటాం. అండ్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి. కొంతమంది సీకేడీ వాళ్ళలో ఎర్లీ పల్మనరీ ఎడిమా అంటే లంగ్స్‌లో కొంచెం వాటర్ అక్యుములేట్ అవ్వడం. అలా ఉన్నప్పుడు నైట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు వాళ్ళకి ఆయాసం వల్ల. అండ్ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. వాళ్ళకి నైట్ మజిల్స్ కొద్దిగా పెయిన్ వచ్చి ఆ రెస్ట్‌లెస్ లెగ్స్ అంటాం. ఈ 2 కారణాల వల్ల కూడా నైట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగోపోతే డే టైమ్ ఎక్సెసివ్‌గా పడుకుంటారు. అండ్ సమ్ ఆఫ్ ది పేషెంట్స్ బికాజ్ ఇది క్రానిక్ డిజీజ్ కాబట్టి యాంగ్జైటీ, డిప్రెషన్ లోనవుతారు. దానివల్ల కూడా నైట్ టైమ్ స్లీప్ అనేది ఇంపైర్ అవుతుంది. సో, ఇందులో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కారణం ఏంటనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సో, వాట్ షుడ్ యూ డూ? ఇఫ్ యూ నోటీస్ యువర్ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ హూ ఈస్ ఎ సీకేడీ పేషెంట్ హూ ఈస్ స్లీపింగ్ ఎక్సెసివ్‌లీ, ఫస్ట్ మీ నెఫ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి, ఓకే. దీనికి ఇది రీజన్ ఐడెంటిఫై చేశాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ మన పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీన్నే స్లీప్ హైజీన్ అంటాం. గుడ్ స్లీప్ హైజీన్ మనందరం ఫాలో అవ్వాలి. ఫస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ పెట్టుకోవాలి మనం. అంటే ఏ టైంకి బెడ్‌కెళ్తాం? 9:00కా, 10:00కా ఎప్పుడు లేస్తాం? కన్సిస్టెంట్‌గా యూనిఫార్మ్‌గా పెట్టుకుంటే మనకి గెట్టింగ్ టు స్లీప్ ఈజ్ మచ్ ఈజియర్. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే మనం పడుకోవడానికి 1-2 అవర్స్ ముందు వీ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ హెవీ మీల్స్ ఆర్ కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మనం బెడ్‌రూమ్ కూల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వీ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా పడుకోవడానికి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు పక్కన పెట్టేయాలి. సో, ఇలా కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే వీ కెన్ ఎన్ష్యూర్ గుడ్ క్వాలిటీ స్లీప్.